గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. రాజ కుటుంబానికి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు 7 సార్లు ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన చాలా సాధారణంగా ప్రజలతో కలిసి జీవిస్తున్నారు. ఆయన గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ విజయనగరం రాజ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ గజపతి రాజు తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో అతనికి సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో 72 ఏళ్ల గజపతి రాజు నీలిరంగు జాకెట్ ధరించి తన కుటుంబంతో కూర్చొని రైలు కోసం వేచి ఉన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిరాడంబర జీవితం గడపడం పట్ల నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రాజు సింప్లిసిటీకి ఇది నిదర్శనమని ఓ వ్యక్తి ప్రశంసించారు. ఆయన ఎటువంటి భద్రత లేకుండా విజయనగరం వీధుల్లో తిరగడం నేను చూశానని మరో వ్యక్తి కామెంట్ చేశారు. రాజ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన ప్రజా జీవితంలో నిజాయితీగా ఉంటారని ఇంకొక వ్యక్తి వ్యాఖ్యానించారు. ఆయన తలుచుకుంటే ఫ్లైట్ లో కూడా వెళ్ళవచ్చు, కానీ సాధారణంగా ప్రజలతో కలిసి వెళ్లడం గ్రేట్ అని ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రాలు చూసిన అనేక మంది రాజును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని టీడీపీ తన సోషల్ మీడియా విభాగమైన ఎక్స్ లో కూడా పోస్టు చేస్తుంది. అయితే గజపతి రాజు గతంలో 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై 7 సార్లు అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించారు. రాజు 1983లో తొలిసారిగా కేబినెట్ మంత్రి అయ్యారు. దీని తర్వాత 2004 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల పోర్ట్ఫోలియోను ఆయన నిర్వహించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 2018 మార్చిలో రాజీనామా చేశారు. ప్రస్తుతం గజపతి రాజు విజయనగరంలోని గజపతుల బంగ్లాలో నివసిస్తున్నారు.